ముక్తేశ్వరం మోక్షగుండం దగ్గర టెంపుల్ నాగేంద్ర స్వామి నవగ్రహాలు రావి చెట్టు కొండలో ఉంది గుడి ఉందండి. ఇక్కడండి వినాయకుడు పరమేశ్వరుడు శివలింగము త్రేతాయుగంలో వశిష్ఠ మహర్షిచే ప్రతిష్ఠించబడినది. ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారు ఆలయం. పక్కన సుబ్రహ్మణ్య స్వామి యాగం చేసి అలాగే గుడి. ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే త్రేతాయుగంలో వశిష్ఠ మహర్షి ప్రతిష్ఠింపజేయబడిన గుడి. ఇక్కడ వీరభద్రుడు మీకు చూపిస్తాను. ఇంకా టెంపుల్ ఇటు అటు ఇప్పుడు మనం వీడియో చూపించగల అటు పైకి వెళ్తే అక్కడ కాశీడిన ఆశ్రమం ఉంది. టెంపుల్ కూడా చూడండి, కొండ ప్రాంతము మొత్తము కొండల మధ్యలోనే. ఎక్కువ శివుడు నల్లమల్ల ఫారెస్ట్లో, ఎర్రమల్ల ఫారెస్ట్ వచ్చేసి నరసింహస్వామికి, హరుడికి నల్లమల్ల ఫారెస్టు, హరికి ఎర్రమల్ల ఫారెస్టు. చూడండి కొండ గోపురం, పచ్చని చెట్లు, బాగా అనుకూలమైన వాతావరణం. వాటికు అన్న సత్రాలు ఉన్నాయి ఇక్కడ. శివరాత్రికి కార్తీక మాసంలో ఇక్కడ బాగా రష్ ఎక్కువ ఉంటుంది. మా ఇటు కిందికి వెళ్దాము. ఇప్పుడు కిందికి వెళ్తే హనుమాన్ ఉంటాడు, ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది అన్నారు. ఇక్కడ స్టెప్స్ దిగాలి. ఇక్కడ మనం ఇక్కడ చూశారు కదా బావి ఉంది ప్రజెంట్గా. అక్కడ అన్న సత్రం కూడా అనేది ఉంది. ఇక్కడ వాళ్ళ కుటుంబం ఇక్కడ నివసిస్తుంటారు. నమో నమో శంకర హర హర శంకర. శివుడి ఆలయము. శివుడి ఆశీస్సులు ఉన్నాయంటే ఆల్మోస్ట్ మనకు ప్రతి ఒక్క దేవుడి ఆశీస్సులు ఉన్నట్టే. మోక్షగుండము ఊరు. ఇక్కడ మోక్షగుండం విశ్వేశ్వర ప్రాజెక్టు కట్టారు కదా, అంటే శ్రీశైలం ప్రాజెక్టు కట్టేవాడిని. ప్లానింగ్ ఇంజనీర్ అయినా. మంచి మంచి చల్లని చెట్లు ఉన్నాయి. మనకు స్టెప్స్ దిగుతున్నాము. ఒకసారి చూస్తే టెంపుల్ చూసారుగా ఇంత హైట్లో. మన బైక్ అక్కడే పైన ఉంది, మనం పార్క్ చేసి ఇచ్చినాం. అక్కడ పార్క్ చేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ టెంపుల్ అక్కడికి. ఇది మన యాదవుల అన్న సత్రం. హనుమాన్ ఇక్కడ గణపతి స్వామి వారి ఆలయం ఉంది, ప్లస్ హనుమాన్ ఆలయం ఉంది. హనుమాన్ చూడండి. బొట్టు లేకుండా కానీ స్వామివారిది. ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ మనం స్వామివారికి ఈపు చేయకుంటారు హనుమాన్. ఇక్కడ గణపతి దేవాలయం, గణపతి స్వామి ఆలయం. ఓకే ఫ్రెండ్స్, చూశారుగా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. సరే మల్లిక.